శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారి మీద ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయి అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలిద్దాం. ముందుగా వృశ్చిక రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రాశి అందే శుక్రుడు ఉండగా ఈ పక్షం ప్రారంభమైంది. ఒక విధంగా శుక్రుడు రాశిలో ప్రవేశించిన శుభ సందర్భంగా ఈ రాశి వారికి వివాహ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే దూరమైనటువంటి మిత్రుల్ని బంధువుల్ని శ్రేయోభిలాషుల్ని తిరిగి మళ్ళా కలుసుకొని పరస్పరం ఒక వేడుకలో విందు వేడుకల్లో కానీ శుభకార్యాల్లో కానీ పాల్గొనే అవకాశం ఉంది. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన కార్యక్రమాల్లో జాతకుడు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా కాలంగా ప్రతి ఒడికి ఏదో ఒక సరదా ఉంటుంది. ఓ సినిమాకి వెళ్దామనో లేదన్నా ఒక వినోద ప్రదేశానికి వెళ్దామనో పెద్ద షాపింగ్ మాల్కి వెళ్దామనో లేదంటే నగల దుకాణానికి వెళ్దామనో ఉంటుంది. అవి ఈ సమయంలో జాతకుడికి వారు మనసులో ఉన్నటువంటి ఇటువంటి కోరికలు తీర్చడం, అలాగే ఖరీదైనటువంటి రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ భోజనం చేయడం, స్టే చేయడం లాంటివి జరుగుతుంటాయి. మొత్తం మీద శుక్రుడు రాశిలో ఉండగా జాతకుడు తన ఇష్ట ప్రకారంగా ఆనందంగా సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. శుక్రుడు మరి ఇంచుమించుగా 19వ తారీఖు జనవరి వరకు కూడా వృశ్చిక రాశిలో ఉంటాడు కాబట్టి వారి యొక్క సరదాలు వేడుకలు ఏదన్నా జాతకుడు తీర్చుకోవచ్చు, నో డౌట్. అలాగే ధనస్థానం కూడా చాలా అనుకూలంగా ఉంది జాతకుడికి. ఒకటేమో రవి, దశమాధిపతి రవి ధనస్థానంలో ఉన్నాడు. అంటే ఆర్థిక పరంగా ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ధనాదాయం సమయానికి రావడం, ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇంచుమించుగా బుధుడు కూడా ధనస్థానం మీద, లాభాధిపతి ధనస్థానం మీద ప్రభావం చూపించడం వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నది. ఏదో ఒక రూపంలో ధనానికి చేతికి అంత ఉంటుంది. ఇక కుజుడు వ్యక్తిగత ప్రయత్నంతో భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయంతో, అన్నదమ్ముల సహకారంతో, కుటుంబ సభ్యుల సహకారంతో మొత్తం మీద ఆదాయ వనరులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రాబోయే 15 రోజులు కూడా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ చెప్పినటువంటి మాట మీ కుటుంబంలో వేదవాక్కుగా ఉంటుంది. సో మొత్తం మీద ధనస్థానం బాగుంది. ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా రుణాలు తీర్చే ప్రయత్నం చేయొచ్చు, బంధువులతో ఉన్నటువంటి విరోధాలు పోగొట్టుకోవచ్చు, శత్రువులు మిత్రువులుగా మారే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద రాబోయే సంక్రాంతి, నూతన సంవత్సరం, అలాగే సాధారణంగా ఏంటంటే జనవరి 1వ తారీఖు నుంచి ఇంచుమించుగా జనవరి 15, 16 తారీఖుల దాకా కూడా, అంటే మకర సంక్రాంతి, భోగి, ఇవన్నీ కూడా చాలామందికి ఒక పండగలాగా జరుగుతూ ఉంటుంది. అంటే అది విదేశంలో కూడా ఇదే టైంలో సెలవులు రావడం కానీ మొత్తం మీద ఏంటంటే ఇది ఒక విధమైన ఈ వేడుక. అందుకే నూతన సంవత్సర ప్రారంభం నుంచి ఈ పండగలు రావడం వల్ల ఏంటి ఎక్కువగా తెలుగు సంవత్సరాది కన్నా ఆంగ్ల సంవత్సరాదికి ఎక్కువ మనోళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. అంటే పండగ పేరుతోనో సంక్రాంతి పేరుతోనో ఏదో పేరుతో మరి రైతులకి ధనం రావడం అయితేనే, మిగతా వాళ్ళకి జీతాలు రావడం అయితే, పెరగడం అయితే, రావడం అయితే, ప్రభుత్వ పథకాలు కూడా ఈ టైంలో ఏదో ఒక ప్రభుత్వ పథకం కుటుంబానికి రావడం, ఈ బట్టలని ఇవన్నీ చాలా ఆనందంగా గడిపే అవకాశం ఉంది. మరి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అయితే రాహు 5వ స్థాన సంచారం, కేతు 11వ స్థాన సంచారం. రాహు 5లో ఉన్నప్పుడు ఎలా కొంచెం స్పెక్యులేషన్ మీద కానీ, షేర్ మార్కెట్ మీద కానీ, జోదం మీద కానీ ఆలోచన వస్తూ ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతకుడు వాటి మీదకి వెళ్లకుండా ఉండడం మంచిది. అంటే ఈజీ మనీ, స్పెక్యులేషను, షేర్ మార్కెట్, ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోవడం వల్ల ఎవరికి కూడా ఇటువంటి సలహాలు ఇవ్వకపోవడం కూడా మంచిది.
అయితే ఆరోగ్యపరంగా కూడా అజీర్ణపరమైన సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా చూసుకోవాలి. ఎక్కువగా వృశ్చిక రాశి వారికి ఈ బ్లడ్ రిలేటెడ్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి కొంత పెద్దవారు ఎవరన్నా ఉంటే ఆరోగ్య విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే మంచి ఆయుర్వేద వైద్యుడో హోమియో వైద్యుడో మీకు రావడం వల్ల మీ యొక్క ఆరోగ్యం కూడా ఈ సమయంలో బాగుపడుతుంటుంది. దానికి కారణం గురువు 6వ స్థానంలో ఉండడం. అంటే 5 ఏమవుతుందంటే 6కి వ్యయం అవుతుంది. అంటే రోగస్థానానికి వ్యయ స్థానం కాబట్టి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడే విధంగా రాహు మీకు తోడ్పడే అవకాశం ఉంది. సో అలాగే కేతు 11లో ఉన్నాడు. సో ఇది కూడా మీకు ఒక మంచి దైవబలంతోనో గురుబలంతోనో మీ సమస్యలు సాల్వ్ అయి పరిష్కరించుకుంటారు. అయితే మొత్తం మీద ఏంటంటే చాలా గ్రహాలు ఈ వృశ్చిక రాశి వారికి అంటే మొత్తం మీద 9 గ్రహాల్లో ఒక విధంగా చెప్పాలంటే ఒక 8 గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటే ఒక్క శని భగవానుడు మాత్రం చతుర్థ స్థానంలో మరి అర్ధాష్టమ శని ప్రభావంలో ఉండడం జరిగింది. అంటే అర్ధాష్టమ శని అంటే మనసుకి కష్టం కలిగించే సంఘటనలు వింటూ ఉంటారు. కుటుంబ సభ్యులే మీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, మీకు కష్టమైనటువంటి పని ఏదో ఒకటి మీ కుటుంబ సభ్యులు చేయడం జరుగుతుంటుంది. అంటే ఏదైనా మీకు ఏదో ఆస్తితో ఇల్లు ఏదో కొంత సంపద ఉంటే ఆ విషయంలో కొంత తర్జన భర్జనలు, ఏదో ఆస్తి పంచి ఇప్పుడే ఇమ్మంటాం, లేదా ఆస్తి వాళ్ళ పేరు మీద రాయమని మీ పిల్లలో ఇంకొకలో మీ మీద ఒత్తిడి తెచ్చి మీ యొక్క స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క మనశ్శాంతికి భంగం కలిగించే అవకాశం కూడా ఈ అర్ధాష్టమ శని అంటే మనసుకి కష్టం కలిగించే వార్తలు ఉంటారు. చతుర్థం కాబట్టి తల్లిగారికి ఇబ్బంది రావచ్చు. మీరు సంపాదించిన ఆస్తి మీద ఇతరుల యొక్క కన్నుపడి ఏదో విధంగా దానికి ఇబ్బంది కాలు రావడం అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు ఈ అర్ధాష్టమ శని ప్రభావాన్ని తప్పుకునే ప్రయత్నంలో నిరంతరం ఈశ్వరుని యొక్క ఆరాధన, శివుణ్ణి ఎక్కువగా పూజించుకోవడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు ఈ చికాకుల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి కాబట్టి ఈ జాతకుడికి రాబోయే 15 రోజులు 90% అనుకూలత, 10% వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేక ఫలితం కోసం శివుణ్ణి ఆరాధిస్తే మీ సమస్యలన్నీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మన గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి
సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని, అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి ఏదో విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.